అందరికీ నమస్కారం. మహాభారతంలో శ్రీకృష్ణుడిని మనం తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే, ఆ తీరును మనం గమనిస్తే ఒక్కొక్క పాత్రతో ఆయన సంభాషించిన విధానం అద్భుతంగా ఉంటుంది. ఒక వ్యక్తిని ఎందుకు చంపాలో క్లియర్‌గా చెప్తాడు. ఒక వ్యక్తి ఎందుకు క్షమార్హుడో కూడా చెప్తాడు. అనేక బంధాల గురించి వివరిస్తూ స్నేహం అనే బంధం గురించి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తాడు. కుచేలుడితో గల స్నేహమే ఉదాహరణగా మాట్లాడుకోవచ్చు. అప్పటి స్నేహాల్లో స్వార్థం ఉండేది కాదు. తానెదుగుతూ పక్కవాడిని కూడా లాక్కొచ్చేవాడు. "అరే! ఇది చేస్తే మంచిది. అది చెయ్యు" అని చెప్పి కష్ట సుఖాల్లో సర్దుబాట్లుండేవి. కానీ ఇప్పుడు స్నేహాలు మనం గమనిస్తే, మన పిల్లల గురించి మనం తెలుసుకోవాలంటే, మన వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఫస్ట్ తెలుసుకుంటున్నారు. దాన్ని బట్టి మన పిల్లవాడిని ఎస్టిమేట్ చేస్తున్నారు. అన్ని స్నేహాలు చెడ్డగా ఉన్నాయని కాదు. కొన్ని స్నేహాలు మనం గమనిస్తే, వాడికి బాధ కలిగి మందు తాగితే వీడిని పట్టుకొని వెళ్తారు. ఎవరినైనా అమ్మాయిని పడగొట్టాలంటే వాళ్ళనే తీసుకువెళ్తారు. ఇప్పుడు ఉన్న స్నేహాలు ఒకసారి బాగా గమనిస్తే మనకి, పిల్లలు చాలా దారుణంగా అవుతున్నారనమాట. ఎలా అంటే గుట్కాలకని, కనీలకని, సిగరెట్స్ అని, మందని, గంజాయని డిఫరెంట్ వాటికి అలవాటవుతా ఉన్నారు. పాపం పేరెంట్స్ కంట్రోల్ చేసే ప్రయత్నం చాలా వరకు చేస్తున్నారు. కానీ వాళ్ళని వీళ్ళు బ్లాక్‌మెయిల్ చేసే విధంగా ఎక్కడికైనా ఎళ్ళిపోతామని బెదిరించటము, లేదా సూసైడ్ చేసుకుంటామని బెదిరించటము, ఇలాంటి వాటివి చేస్తా ఉన్నారు. దీనివల్ల పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఇలా చాలా మందున్నారులే, నా పిల్లలేనా, బాగుపడతాడులే, వాడికే తెలుస్తదిలే, పెళ్లి చేస్తే వాడే మారతాడులే. ఇలా ఇలా ఆలోచించి వీళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. ఇలాంటివి ఎక్కువగా మనకి సింగిల్ పేరెంట్ చైల్డ్‌లో ఉంటాయి. అలాగే మనకి పేరెంట్స్ ఎక్కువగా ప్రేమించకపోయినా, వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ దొరకకపోయినా ఉంటాయి. వాళ్ళ పట్ల కేర్ లేకపోయినా ఉంటాయి. అన్నీ చూసుకున్నా ఉంటున్నాయి అంటే అది కామన్ అండి. ఎందుకంటే వాళ్ళకొక ఊహొచ్చిన తర్వాత కూడా వాళ్ళు సరౌండింగ్స్ యొక్క ప్రభావం మనకెక్కువగా ఉంటుంది. మేబీ పేరెంట్స్ అన్నీ వాళ్ళు చూసుకోవచ్చు. ప్రేమనివ్వచ్చు, ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, కేర్ ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు. కానీ పెరిగే వాతావరణంలో సరౌండింగ్స్ యొక్క ప్రభావం కూడాను పిల్లలపై ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో ఫస్ట్ నుంచి కూడాను పేరెంట్ కంట్రోలింగ్ అనేది మిస్ అయిందనుకోండి. అంటే ఊహొచ్చిన తర్వాత వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలనేవి ఒక రకంగా వెళ్తాయి. అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్ కంట్రోలింగ్ మిస్ అయిందనుకోండి, ఎక్కువగా మనం ఏం చూస్తాము అంటే విచ్చలవిడితనం ఎక్కువగా చూస్తామనమాట. ఈ యొక్క విచ్చలవిడితనంలో స్నేహాలనేవి ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అసలు పిల్లలనేవాళ్ళు వాళ్ళ వయసుకు తగ్గ ఉన్న వాళ్ళతో స్నేహాలు చేయట్లేదు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళతో వీళ్ళు స్నేహాలు చేస్తారు. వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తొందరగా నేర్చుకుంటున్నారు. వాళ్ళతో ఉండడానికి ఇష్టపడతారు. మాక్సిమం నేను చెప్పేది ఒకటేనండి. మనం కష్టపడే దాంట్లో పిల్లల కోసమే మాకు 70% అనేది మనం పెట్టుకుంటామనమాట. ఎందుకంటే వాళ్ళకివ్వాలి అని చెప్పేసి. అలాంటిది పిల్లల మీద కాన్సంట్రేషన్ చేయకపోతే వాళ్ళకి మనం ఏం చేసినా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే వాళ్ళు తప్పుల దారిలోకి వన్స్ వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి గెట్ బ్యాక్ చేయడం అనేది కష్టం. పిల్లల స్నేహాల మీద, పిల్లల యొక్క అలవాట్ల మీద, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. స్నేహం ముసుగులో నువ్వు పతనం అవుతున్నావంటే అది స్నేహం కాదు. ఆలోచించండి. థాంక్ యూ టు ఆల్.